ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగచేతురు. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పారు. సో చాలా మంచి ప్రిన్సిపల్ ఇస్తున్నాడండి ఇక్కడ. ఏంటంటే ఉప్పు అంట ఏమవుద్ది, మంచిదేనా చెడ్డదా? కానీ ఎక్కువ వాడితే చెడ్డది కదా. ఎక్కువ వాడితే మనం ఉప్పు ఏంటి, 9:50 ప్రకారం మళ్ళీ చదువుతాం చూడండి. ఇంగ్లీష్ చదువుతారా ఎవరైనా? సాల్ట్ ఈస్ గుడ్ బట్ ఏంటది, సాల్టీనెస్. సో ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దానివల్ల మీరు దానికి ఏమన్నాడు, సారం దేనివల్ల మీకు సారం కలగజేయండి. మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. అదండి ఈరోజు సాల్ట్ వితౌట్ సాల్టీనెస్. విచిత్రంగా ఉంటుంది కదా. ఉప్పు ఉంది కానీ దాంట్లో ఏం లేదట, ఉపదనం లేదు. ఏం లాభం దాంతో? సో మీరు అలా ఉండకండి అని చెప్తున్నాడు దేవుడు. చాలాసార్లు మనం బైబిల్ ప్రకారం మన బిలీవర్స్ అని చెప్తాం కానీ ఆ బిలీవర్ ఇది ఉండదు. మన ఏంటది, ఫైర్ కాదు, అసలు క్యారెక్టర్ ఉండదు అన్నట్టు, లేక మన నడత ఉండదు అన్నట్టు. నిస్సారమైన ఉప్పు ఎట్లా నిష్ప్రయోజనమో అట్లా దేవుని బిడ్డల్లో దేవుడు లేదనుకో. ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి ఉన్నట్టుగా అనమాట కదా. నేతి బీరకాయ ఒక బీరకాయ టైప్ పేరు, అది దాంట్లో ఏముండదు, నెయ్యి వేరే అసలు కదా. ఇట్స్ డిఫరెంట్ వన్. సో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఉప్పు ఫర్ కుకింగ్. తర్వాత టేస్ట్ ప్రిజర్వేటివ్ అదంట. ఇక దేనికి పనికిరాక, మనుషులతో తొక్కబడికే కానీ దేనికి పనికిరాదు. రుచి, నేను ఆలోచన చేశాను ఇది చదివినప్పుడు, అసలు ఉప్పు ఎప్పుడైనా రుచి పోద్దా? ఎప్పుడు పోద్ది? పోతుందా? పోతుంది. ఎప్పుడు పోద్ది? ఎక్కువ స్టోర్ చేస్తే పోద్దంట. ఇంకా దగ్గర రండి, ఇంకా స్టోర్ చేసి పెడితే అది ఏం చేస్తుంది తెలుసా, వాతావరణం నుంచి నీళ్లు లాక్కొని ఒకలాగా లిక్విడ్ లాగా అయిపోద్ది అనమాట. లిక్విడ్గా ఒకలాగా అయిపోద్ది, తడిగా అయిపోద్ది. కానీ ఈ క్రమంలో ఏం పోద్ది, కనిపిస్తానికి సాల్ట్ లాగానే ఉంటుంది కానీ టేస్ట్ పోద్ది అన్నమాట. ఇట్ డజంట్ లుక్ సాల్టీ. దాన్ని ఏం చేస్తారు జనం బయట, అటు ఎరువుకి కానీ పశువులకు కానీ చెట్లకు కానీ దేనికి ఏం కాదు, పనికిరాదు. మనుషులకు కూడా పనికిరాదు. ఏంటి రుచి పోటకు ఉప్పులో ఏం కలుస్తుంది చెప్పండి? నీరు కలుస్తుంది. ఆ వాతావరణం నుంచి నీళ్ళు ఏం చేస్తుంది మీకు తెలుసా? దానికి ఒక కెమికల్ ఫార్ములా ఉంది సాల్ట్కి, కామన్ సాల్ట్ NaCl, సోడియం క్లోరైడ్. ఈ 2 అణువులు కలిసినంతకాలం దాని మధ్యలో వాటర్ వస్తాయి, H2O. అప్పుడేమవుతుంది? అప్పుడే ప్రాబ్లం, డైల్యూట్ అయ్యింది, లేక టేస్ట్ పోద్ది అనమాట. ఏమంటే ఈరోజు ఉప్పు రుచిపోవటకు కారణం ఏంటంటే, నీరు కారిపోయిన పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, ఈ 2 అణువుల మధ్య ఎట్లయితే నీళ్ళు వస్తాయో, దీని వీడిద్దరు లేక బిలీవర్కి దేవుని మధ్యలో ఏమొస్తాయి, ఒక పరిస్థితి వచ్చేస్తుంది. దాన్నే కాంప్రమైజ్ అంటారు. ఏమంటారు? అంటే NaCl ఇంకొక అణువుతో ఏమవుతుంది, కాంప్రమైజ్, అది కలుస్తుంది అనమాట. అప్పుడు దాని రుచి ఏమవుతుంది, పోద్ది. ఈరోజు మనం గమనించాలి ఏంటంటే చాలా జాగ్రత్త. గాస్పల్ ఇవ్వబడుతుంది కానీ ఎలాంటి గాస్పల్? కాంప్రమైజ్డ్ గాస్పల్ అనమాట. ఇప్పుడు ఇట్స్ ఎ కాంప్రమైజ్డ్ గాస్పల్, లేక ప్రాస్పరిటీ గాస్పల్ అంటే నాకు 10,000 ఇస్తే నీకు ₹1,00,000 వస్తాయి. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ చర్చ్లో అంటే అందరికి మనీ ఇస్తే అందరి పేరిట ఒక చిట్టీలు తీస్తున్నాడు. ఎవరి పేరు మీద చిట్టి వస్తే వాళ్ళు ఆ సేవకుడితో భోజనం చేయొచ్చు. అంటే మనం ఎక్కడ కూర్చొని భోజనం చేయలేమా ఏంటి? కాదు. ఏంటి, ఒకలాంటి మనీ ఓరియంటెడ్ ప్రీచింగ్ అన్నట్టు.
నీరు కార్చేసామండి దేన్ని? సువార్తలు. సువార్తలు లేక బైబిల్లో ఎక్కడా కూడా ఏం కనపడదు? ఈ ప్రాస్పరిటీ గాస్పల్ కానీ మనీ ఓరియంటెడ్ ప్రీచింగ్ కానీ ఏం కనపడదు. ఇప్పుడు ఈ రోజుల్లో కనిపిస్తుంది కదా. ఎస్, ఒక స్కీము, ఒక ఒక పథకం. ఎందుకు చెప్తున్నా అంటే రుచిపోయినటువంటి ఉప్పులాగా అయిపోయింది మన సంఘాలు కూడా చాలా, అన్నీ కాదు కొన్ని కదా. ఎందుకంటే ఈ స్వార్థలు మనం ఏం చేసాం? కల్తీ చేస్తాం. ప్రాస్పరిటీ గాస్పుల్ వచ్చేసింది. అండ్ ఈరోజు చూడండి, అసలు బైబిల్ రెఫరెన్స్ ఒక్కడ వాడ్డాం. నేను యూట్యూబ్ కానీ లేకపోతే టీవీ ప్రీచింగ్ ఒక్క వాడతారా? చాలా తక్కువ. ఎందుకు? జనరల్గా ఏదో కొట్టుకుంటూ పోవటమే. ఎందుకు వాడట్లేదు రెఫరెన్స్లు? వీడియో నిడివి ఎక్కువైపోద్ది, వీడియో విడ్త్ ఎక్కువైపోద్ది, లెంత్ ఎక్కువైపోద్ది, జనం చూడరు. అంటే ఎవరికి ఏం చేస్తున్నాం? వ్యూస్ అనమాట. అంటే మనది ఏమైపోయిందంటే జనాల్ని ప్లీజింగ్ అయిపోయింది. వాంట్ టు ప్లీజ్ పీపుల్. ఇప్పుడు ఇంకా షార్ట్ అని ఇంకోటి వచ్చింది. వేసుకునే షార్ట్ కాదు, ఒక 5 నిమిషాలు ఉంటుంది షార్ట్ కదా. రీలా షార్టా? 1 మినిటేనా? ఆ 1 మినిట్లో ఏమన్నా ఎవరికైనా అర్థం అవుతుందండి? అది కూడా ఎక్కడ మధ్యలో ఒక తోకలోంచి పెడతాడు వాళ్ళ తత అనే పోయింది. ఎందుకు అయిపోయిందంటే రుచి లేని సాల్ట్ లాగా, ఉప్పులాగా అయిపోయాయండి ప్రీచింగ్లో కానీ. అందుకని వాక్యంలో పాపంను ఖండించేది ఎక్కడ విన్నారా మీరు? నేను చాలా రోజులైంది విని. ప్రీచింగ్లో ఏమొచ్చేసింది? తేడా వచ్చిందా? మీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. మీకు తెలుసా, పూర్వం మాట్లాడితే పాస్టర్స్ దడుచుకుని ఉండేవాళ్ళు, అంత హెవీ వర్డ్ ఆఫ్ గాడ్ అండి, ఖండించేవాళ్ళు పాపంలో. ఇప్పుడేంటి? కాంప్రమైజ్ అయిపోయింది. కారణం ఏంటి? మెన్ ప్లీజింగ్ అయిపోయింది. అబ్బో హర్ట్ అవుతారేమో, బాధ, మళ్ళా రాడేమో, మళ్ళా రాకపోతే డబ్బులు రావేమో. సో ప్రీచర్స్కి ఒకలాంటి ఏమొచ్చేసిందండి? ఫియర్ వచ్చేసింది, భయం. అందుకని వాటి జోలికి పోకుండా ఏదో జనరల్గా కొట్టుకుంటా పోతారు అన్నమాట. ఎవరికి ఏం కాకూడదు? నొప్పించద్దు. తాను నవ్వద్దు, ఇతరులు నొచ్చుకోవద్దు, ఆ టైప్లో ఉంటుంది అన్నమాట కదా. మనం నొచ్చుకోవద్దు, నొప్పించదు. కానీ ఆ రోజుల్లో చూడండి ప్రీచింగ్ ఉండేది. సువార్త ఎవరు అపోస్తలుల్లో వారు హృదయంలో గుచ్చబడ్డారంట. మేము రక్షణ పొందుటకు ఏం చేయాలి అని అడిగారు. ఆ గుచ్చబట్టం లేకపోతే ఏంటి? అడగరు నిన్ను కదా. సో ఎంతగా దాన్ని నీరు కార్చేది. సాల్ట్ ఎట్లయితే నీరు కారిపోద్దాం, ఇప్పుడు సువార్త ఏమైపోయిందని. అందుకనే మనుషులు కూడా ఏంటి పైన మారుతున్నారు ఆవిడ, కొంచెం కష్టం రాగానే హిందూయిజంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాడు సరిగ్గా ఏం కాలేదు, స్టేబుల్ అవ్వాలి, లేక సరిగ్గా మారలేదు అన్నట్టు. సరిగ్గా ప్రభుని రుచి చూసినాడు ఏం చేయడమా? వదలడు కదండి. ఏదో పైన స్మూత్గా ఒక గద్దింపు ఉందా? భయపడుతున్నాడు, రారేమో, లేకపోతే ఖండిస్తే ఏమన్నా బాధపడతారేమో. పడని. ఇప్పుడు మనిషికి రోగం ఉంది కదా, మీకు తెలుసు ఏం రోగం ఉంది? పాపరోగం. ఆ పాపరోగం కుష్ఠవ్యాధితో పోల్చాడు, గుర్తుందా? ఒక దగ్గర మనం ఆలోచన చేశాం. ఎలా పోద్ది కుష్ఠవ్యాధి? పాపం పోతే, పాపం పోవాలంటే వాడికి చెప్పాలి నువ్వు పాపివి అని. యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ యు ఆర్ సిన్నర్. దీనంతటికి నీ ప్రాబ్లమ్స్ కారణం ఏంటి? దేవుని మాట వినకపోతే, లేక పాపం అని చెప్పాలి. అసలు ఇప్పుడు మనకి ఎక్కడ కానీ మీరు విన్నారా? నాకు తెలుసు, సిన్ని ఖండించేది, పాపను గద్దించేది, రే నువ్వు ఈ పని చేస్తున్నావు, నీ జీవితం మంచిగా ఉందని ఎప్పుడైనా విన్నారా? నో. అది లేనందున జనం ఏమైపోతున్నారండి? కేర్లెస్, రెక్లెస్ అయిపోతున్నారు. దేవుని భయం పోయిందనమాట కదా. ఎందుకంటే అసలు సువార్తను మనం ఏం చేస్తాం? దాని నీరు కార్చేసాం. అసలు సంగతి వేరే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా బాధపడతాడు, సాఫ్ట్గా వచ్చేసాను. అద్దండి ఒక తలం మీకు. సాల్ట్ వితౌట్ సాల్టీనెస్ అంట. సప్పగా ఉందన్నమాట. సప్పగా ఉన్నాడు. అందుకని జనం మారట్లేదు. మారినవాడు ఏంటి? పైన మారుతున్నారు అన్న.
ఉం? ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమవుతున్నారు, మా దారి అదే దారి బాగుంది కదా, వీ డోంట్ వాంట్ టు కమ్. ఇంత రిస్ట్రిక్షన్సా, ఇంత అంటే మనం చెప్తే కదా రిస్ట్రిక్షన్స్లో ఏం లేవు, వదిలేసినాం. ఎందుకు చెప్తున్నా అంటే మొదటి తిమోతి 6వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 2 నుంచి 5 వరకు చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2 నుంచి 5 చదువు ఒకసారి. రెండో తిమోతి 6వ అధ్యాయం 2 నుంచి 5 చదవమ్మా. లేదా సారీ, మొదటి తిమోతి చదువు 6వ అధ్యాయం 2 నుంచి 5, 192 చదువు. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానుల సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవాలని ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించును. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను ఎన్నో వచనం అది? 3వ వచనం కదా. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, కింద ఫుట్నోట్ చూడు, ఆరోగ్యకరమైన వాక్యం అంటండి. ఇప్పుడు లేనే లేదు ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యం. ఏదన్నా ఇప్పుడు మనకు ఆరోగ్యం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఏం చేస్తాడు? మెడిసిన్స్. తీయని మెడిసిన్స్ ఎక్కడ ఉంటాయా? అన్నీ చేదే కదా. చిన్నపిల్లలకి ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళకి పోతుంటుంది. ఒక షుగర్ సిరప్ ఇస్తాడు ఆవిడ, సిరప్ దాంట్లో మెడిసిన్ కలిపిస్తాడు ఆవిడ. మనకు అట్లా ఇవ్వడు, ఏంటి వేసేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా పగలగట్టి చూసారా మీరు? ఇంత క్యాప్సుల్ ఉంటుంది చూసారా? ఏముంటుంది, 2 క్యాప్స్ ఉంటాయి లోపల, అది నోట్లో వేసుకొని చూసారా ఎప్పుడన్నా? వితౌట్ చూసారా? చేదు. మెడిసిన్ ఎప్పుడు ఆరోగ్యం ఇచ్చేది ఎట్లుంటుంది? చేదుకుంటుంది. ఆరోగ్యకరమైన వాక్యం చదవమ్మా. అనుగుణ్యమైన వాక్యములను చదువు. దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అన్ని అంగీకరింపక భిన్నమైన బోధలు ఉపదేశించిన ఎడలా చదవండి. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్నది. అది సంగతి. చూసారా ఎంతమందికి అర్థమైంది వాక్యం? దైవభక్తికి అనుగుణ్యమైన వాక్యం లేదు, ఆరోగ్యకరమైన బోధ లేదు. ఆరోగ్యకరమైన బోధ ఉంటే ఆరోగ్యం వస్తుంది మాకు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరోగ్యకరమైన టాబ్లెట్స్ ఇస్తాడు, అది సైడ్ రెక్టిఫై చేస్తాడు. దాన్ని ఇన్ని రోజులు వాడమ్మా, దానికి ఒక కోర్సు, దానికి ఒక మందు ఇస్తాడు ఇవిడ. అది ఇక్కడ ప్రభు వాక్యం లాగా చేసేసామండి మనం. ఆరోగ్యకరమైన బోధ పోయింది, ఏదో పైన ఏదో టాపిక్ పట్టుకొని. మొన్న ఒక ఆమె మాట్లాడుతుంది, ఇప్పుడు లేడీ ప్రీచర్స్ టిప్ టాప్ బోర్వీ కానీ కూర్చొని ఎంత ప్రీచర్. నీ కుటుంబాన్ని కట్టుకోవటం ఎలా? మంచిదే, దేవుడే లేడు నాకు, ఇంకేం కుటుంబం కదా. ఇప్పుడు బేసిక్గా నాకు ఏసయ్యనే లేడండి, నా కుటుంబాన్ని నేనేం కట్టుకుంటా? అది లేకపోతే ఏంటది? సాల్ట్ వితౌట్ సాల్టీనెస్. ప్రభు లేడు, ముందు సువార్త. మీరు చూడండి, నేను యూట్యూబ్లో ఆన్లైన్ అంటే విమర్శ కాదు, నేర్చుకోవాలి వాళ్ళే. చూడు మనం ఎట్లా డ్రిఫ్ట్ అయిపోయింది మన జనం. ఒక్క రెఫరెన్స్ కనపడదు నాకైతే, మీరు చూస్తే చెప్పండి. రెఫరెన్స్ కనపడదు. ఎందుకు? అసలు పనిచేసేది ఏది? మన మాటలా దేవుని మాటలా? దేవుని మాటలేనా మన మాటలా? నువ్వు 100 మాటలు చెప్తే అన్నీ గాలి కొట్టుకుపోతాయి. దేవుని వాక్యం ఏంటి? భూమిని ఆకాశం గతించను కానీ నా మాటలు గతించదు. ఒక మనిషిని మార్చగలిగే శక్తి ఎందులో ఉందండి? అది బండలను బద్దలు చేయి సుత్తి కాదా? హృదయాల్ని పగలగొట్టే ఏముంటుందో దానికి. దెర్ ఇస్ పవర్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండి, నాట్ యూ. 2 అంచులు గల ఖడ్గం కంటే అది పదునైంది. ఏది? ఇదంతా వదిలేసి చెత్త కబుర్లు ఎవరికి కాదు. అందుకని మనుషులు ఏమైపోతున్నారు? ఏం మాటలే. మారా ఆ మీటింగ్లో మారిపోయి అంటాడు. ఇంకొక ఈయన ప్రీచర్ ఈయన మీటింగ్ ఈయన మారిపోయాను అంటాడు. ఎన్నిసార్లు మారుతారా నువ్వు?
ఇక్కడ మరి ఆ అమ్మగారు చెప్పారు మీటింగ్లో అక్కడ కూడా ఏమైపోయాను, అక్కడ మారిపోయాను. అదే ఏంటి నువ్వు ఇన్ని మారుతున్నావు? ఎవడైనా ఒక్కసారి మారుతాడు. తిరిగి తిరిగి జన్మించడం అనేది మనం పుట్టింది ఒకటిసారా, ప్రతి బర్త్డేకి పుడుతుంటామా? ప్రతి బర్త్డేకి సెలబ్రేట్ చేసుకుంటాం, అంతవరకే. ఓన్లీ వన్ టైం, అంతే, ఫినిష్. అది లేదు చూసారా. ఇంకొక మాట చూద్దాం. 2 తిమోతి పత్రిక 4:3 4:3 చూసా. 4:3 చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని చదవండి. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. ఇంగ్లీష్ చదువున్నా. 2 Timothy chapter 4:3. A time will come people will not listen to sound doctrine. But will follow their own directions. Their own directions and desires. Will collect for themselves more and more teachers who will tell them what they are teaching to hear. What they are teaching? They are itching to hear. Itching అంటే దురద. They will turn away from listening to the truth and give their attention to leaders. ఇంకొక క్వశ్చన్ చదవమ్మా బ్లెస్సీ. For the time will come when they will not endure sound doctrine, but according to their own desires, because they have itching ears, they will keep up for themselves teachers, and they will turn their ears away from the truth, and be turned aside to fables. ఫేబుల్స్ అంటే కొన్ని ఫేబుల్స్ చెప్పండి మనం చదువుకున్న చిన్నప్పుడు. అల్లావుద్దీన్ వద్దులే దీపం. ఇట్స్ ఎ ఫెయిరీ టేల్ కదా, నిజ జీవితం మంచి చదువుతాం బాబు. తర్వాత సిండ్రెల్లా, ఆలీబాబా, అదే సిండ్రెల్లా చదివామా, బ్యూటిఫుల్ గర్ల్ ఉంది. తర్వాత టామ్ అండ్ జెర్రీ, ఇంకా టిన్. ఇవన్నీ ఫేబుల్స్ అన్నమాట. జనాలకి ఇప్పుడు ఏమి ఇష్టం ఉంటుంది? ఇవి ఇష్టం. దే ఆర్ అవే ఫ్రమ్ ట్రూత్ ఇష్టం లేదు. బికాస్ ట్రూత్ హర్ట్స్ అండి. ఎప్పుడు సత్యం మనల్ని ఏం చేస్తుంది? నీ లోపల అసత్యం ఉంటే హర్ట్ చేస్తుంది. సో నాకు ఏమి ఇష్టం లేదు, సత్యం వింటం ఇష్టం లేదు. ఎందుకంటే సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని ఏమి ఇష్టం అంట? కల్పన. సో నేను ఎలాంటి ప్రీచర్ని ఎత్తుక్కుంటాను చెప్పు? ఈ కల్పన కథలు చెప్పేవాడు కావాలి. ఇప్పుడు ఈ మోహన్ అన్న ఎప్పుడు పాపం అంటాడు, మార్చుకోమంటాడు, మార్మల్స్ అంటాడు. ఇవన్నీ వద్దు, ఆయన దగ్గర పోదాం. ఏం చెప్తాడు ఆయన? మనకు కావాల్సింది చెప్తాడు. మంచి మాట అదే అన్నాడు కదా. పీపుల్ కీప్ అప్ దెమ్సెల్ఫ్ టు వాళ్ళకి ఇచ్చింగ్ ఇయర్స్ ఉంటుందంట. అంటే ఇచ్చింగ్ అంటే వీళ్ళ దురదను అనిచే వాళ్ళు కావాలి. అబ్బాయి చూసావా మనిషి ఎంత స్పిరిచువల్గా లాస్ అవుతున్నాడు. దేవుడి వాక్యం ఎప్పుడు మనకి ఇష్టంగా మాట్లాడుతుందంటే, మనకి ఇష్టంగా మాట్లాడతా వెళ్ళే అస్సలు బిలాం వెళ్ళి దేవుడిని అడిగాడు, ప్రభా రేపు మార్నింగ్ వెళ్ళమంటాడు. దేవుడు అన్నాడు నో. ఈయనకి భయపడిపోయాడు. ఎస్ అంటాడేమో అనుకున్నాడు. ఆవిడ మళ్ళా పోయి మధ్యలో ఉండే ఇప్పుడే వస్తా అని మళ్ళా పోయాడు. దేవుడు ఏమన్నాడు నో. మళ్ళా వచ్చి వీళ్ళు రోజు ఏమంటారు ఎక్కువ చేసేవాళ్ళు, నోట్లు ఎక్కువ చేసేవాళ్ళు. ఆ కరెన్సీ ఆయన నోబుల్ పీపుల్ వచ్చేవాళ్ళు, ఇంకా వీళ్ళకన్నా ఉన్నత స్థానంలో ఉండాలి వచ్చేవాళ్ళు. మనం బాగా టెంప్టేషన్. లాస్ట్కి పోయాడు కదా, ప్రభా ఏం చేయమంటాం, వెళ్ళాలా? ఎన్నిసార్లు దేవుడు ఒకసారి నో అంటే ఆయన పశ్చాత్తాపట్టుకు ఎవరు కాదు, బతిలాడుతూ ఉన్నాడు అన్నమాట. సరే పో, కానీ నేనేం చెప్తానో అదే చెప్పాను. సరే ఆయన పోయినాడు. పోతే మధ్యలో పోయింది. నీకు తెలుసు స్టోరీ. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, మనకి ఏది వినాలో అది చెప్పిన వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది మనకి కదా. మన పాపంకు ఏమంటారు సపోర్ట్ చేసుకుంటా, మన చేష్టలో సపోర్ట్ చేసుకుంటే వి లవ్ దట్ అన్నమాట. కానీ నా మనకు లాస్ అయిపోతాడు. ఇంకో మాట చూద్దాం. గలతీ పత్రిక 1:7 గలీషియన్స్ చాప్టర్ 1:7 చదవమయ్యారన. గలతీ పత్రిక 1:7 చూస్తావా? గలతీ పత్రిక 1:7 తీసుకున్నాం, చదివండి.
గలతీ పత్రిక 1వ అధ్యాయం గలెషియన్స్ చాప్టర్ 1:7 చూడు. అది మరి యొక్క సువార్త కాదు కానీ ఆ మాట చూడు, క్రీస్తు సువార్తను చెరపగోరి అబ్బా మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. చదవమ్మా. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకమందు వచ్చిన దూత అయినను అమ్మా నేను నీకు సువార్తను తప్ప ఇంకా వేరే రకరకాల సువార్తలు ఎవడని చెప్తే వాడేవాడు హీఈస్ ద కర్స్డ్ పర్సన్. అంటే సువార్తను ఏం చేయొద్దు, నేనేం చేయొద్దు, మిక్స్ చేయొద్దు, ప్లస్ చేయొద్దు, మైనస్. యూ డోంట్ డూ దట్. మనకు ఆ హక్కు లేదన్నమాట. యేసయ్య చెప్పిన సువార్తనే చెప్పింది అవతల పడాలి. వేరొక సువార్తను ఎవడని చెప్తే వాడు శాపగ్రస్త. పౌలు చూడ ఎంత మాత్రం అప్పటికే స్టార్ట్ అయ్యారు అన్నాడు పౌలు టైంకి. ఏం చేయాలి, వేరే ఒక సువార్త చెప్తున్నాడంట. ఈ సువార్త వదిలేశాడు, వేరొక సువార్త. చదువుమా, చదువు. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును చదవండి 11 వచ్చిన సహోదరులారా. చదువు కంటిన్యూ. మనుషుని యొక్క సో ప్రభు ఆయనకు బయలుపరిచాడు. ఎవరికి? పాల్కి. సో ఇప్పుడు ఇవన్నీ రాసిన పత్రికలన్నీ హీ టెల్స్ దస్ గాస్పుల్ వాట్ గాడ్ హెస్ రివీల్ టు హిమ్. దీని మధ్యలో మనం ఏం చేయొద్దు, కల్తీ ప్లస్ చేయొద్దు, మైనస్. ఉన్నది ఒకటి చెప్పు చాలు. నువ్వు మధ్య మసాలా గిసాలా ఏంటి యాడ్ అవసరమే లేదు. దాంట్లో అన్నీ కావాల్సిన టేస్ట్లు అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మిక్స్ అయిపోయి అసలు మనం ఏం చేస్తున్నాం మనకే తెలియని పరిస్థితి అండి. అసలు ఒక ఆయన పెద్ద డిబేట్ పెట్టుకుంటాడు కదా, అది సువార్త అనుకుంటాడు. ఒకడెవడో బేపన వచ్చి ఆడ తీరుతుంటాడు, ఈయన కౌంటర్ ఇస్తాడు ఇంకొక వీడియో. ఇదే పని, ఇద్దరు యుద్ధమే. ముఖం కూర్చొని యుద్ధం చేయరు. ఆ వీడియో ఆయన కెమెరా ఈయన కెమెరా పెట్టుకొని ఏంటి మంచి వాళ్ళ మనసులని చేరిపేస్తుంటారు అన్నమాట. అదే సువార్తను చెరుపగోరి. చూసా, దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్త పడదాము. సైటన్ సరి కరెక్ట్ అయిన సువార్తను ఏం చేస్తున్నాడండి వాడు, డైల్యూట్ చేస్తాడు. అది ఎందుకంటే సాల్ట్ వితౌట్ సాల్ట్లీనెస్ ఈజ్ యూజ్లెస్ అన్నమాట. సరైన సువార్తను వింటే నువ్వు ధన్యుడు. ఇందాక ఎవరో ప్రేయర్ చేశాడు, ప్రభా మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి నీకు వందనాలు. గాస్పెల్ ఉన్నదున్నట్టు చెప్పు, ఉన్నదున్నట్టు ప్రభు బిడ్డలకు చెప్పు, నాకు ఇతరులకు చెప్పు. అది పనిచేస్తుంది అంతే. నువ్వు కల్తీ చేసి అది చేసావు అనుకో ఉన్నదంతా పోదు. అందులో 11 వచ్చిందమ్మా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 11 వచ్చి 1:11. సహోదరులారా, చదవండి. సో పాల్ అన్నాడు, నొక్కి ఒక్కేస్తాడు, బాబు నేనేం చెప్పానో అదే చెప్పండి. పాపం ఖండించండి, దిద్దండి, మనుషుల్ని వాళ్ళని గద్దించండి, బుద్ధి చెప్పండి. అప్పుడు వారి జీవితాలు ఏమవుతాయి, మారుతాడా, మార్చుకుంటాడు. లేకపోతే ఈ చెవులు దురదలో ఒకళ్ళు ఉంటారు, జాన్సన్ బడ్స్ పట్టుకొని కొంతమంది, వాళ్ళు తిప్పుతుంటే వీళ్ళకి మంచిగా ఉంటుంది కదా. కొంతమంది జాన్సన్ బడ్స్ తీసుకున్న వాళ్ళు వాడికి ఏముందో అది అనుకూలంగా చెప్తాడు అన్నట్టు, నచ్చినట్టు. అండ్ పీపుల్ వాళ్ళు ప్రీచర్స్ని జమ చేసుకుంటాడు. అది ఆయన ఎట్లా మాట్లాడుతుంది తెలుసు, మాట్లాడతాడు. ఎందుకంటే ఏమి ఇష్టం ఇప్పుడు మనుషులకు ఏమి ఇష్టం చెప్పండి, ఏమి వింటే ఇష్టం, పొగట. అబ్బా, ఒక ఆంటీని పిలుస్తాడు, చెప్పమ్మా దేవుడు ఏం చేశాడు, ఆమె చెప్తుంది కీసర గొంతు, నన్ను దేవుడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, అది చేశాడు. ఆమె 10 మందిని వేసుకొని వస్తాడు నెక్స్ట్ వీక్. ఇంకేమి ఇష్టం జనానికి,
జనాలకి ఏమి ఇష్టం? డబ్బు. నిన్ను 4 రోజుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను బిలీనియర్. నీ ఇంటికి తలుపు తడుతుంది, నువ్వు ఓపెన్ చేయటమే ఏంటి? తరువాయి అన్ని దడ పడిపోతాయి. ఇంకేమి ఇష్టం మనుషులకి? ఏమి వాట్ దే వాంట్? పాపులారిటీ. ఫాలోవర్స్ కదా, పాపులారిటీ. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. మొత్తం ప్రపంచం తెరిసైపోతున్నాడు ఆయన. ఇట్లాంటివి మనకి ఇష్టమైన ఏంటి? కాకమ్మ కబుర్లు అంటే మనకి ఇష్టమా లేదా? మనకు చూడండి, రియల్ లైఫ్ కన్నా కలిపిన కథ ఇష్టం కదా. రియల్ లైఫ్ ఇష్టం ఉండదు. ఇష్టం అంటే వీ డోంట్ అసిమిలేట్. చాలా కష్టం ఉండదు. రియల్ లైఫ్ ఇష్టం ఉండదు మనకు. అందుకనే సినిమాలు అంతా రాణించడానికి కారణం ఏంటి? మన రియల్ లైఫ్కి అక్కడ సంబంధం ఉంటాయా? అసలు సంబంధాలు ఉండవు కదా. ఎందుకంటే రియల్ లైఫ్ మనం ఇల్యూషన్లో బతుకుతాం. ఇల్యూషన్ అంటే మనకి ఒక భ్రమ, మనకి ఇష్టం అనమాట. అది మనందరికంతే కదా, ఊహలు. ఇట్లా మనుషులకు ఇష్టమైన ప్రీచింగ్ చేస్తుంటే అది ఎట్లా నీరు కారిపోద్ది అంటే రుచిపోటకు కాంప్రమైజ్ అనేటువంటి ఆయుధాన్ని మనుషులు వాడతారు. రెండో తలంపు మీకు షేర్ చేస్తాను. ఏంటి రెండో తలంపు? బిలీవర్స్ కూడా నువ్వు లోకంలోకి ఏమన్నాడు? ఉప్పు అయి ఉన్నాడు అన్నాడా? యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇందా చదివామా? అది చూద్దాం. చూడు, మార్క్స్ వార్త 9వ అధ్యాయమా. ఎన్నదమ్మా పాప? చదువు బ్లెస్సింగ్. 50 చదువు. చదవండి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటాడు. చూడు ఇక్కడ మత్తయి సువార్త 5 5 13 చదువుమా. మీరు లోకమునకు, అక్కడ ఫుల్ స్టాప్ ఏంటంటే కామనా? ఫుల్ స్టాప్. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎర్త్ ఆఫ్ ఇన్న ఆఫ్. మనం లోకానికి ఏంటి? ఏం పనులు చేస్తాం మనం? టేస్ట్, ప్రిజర్వేటివ్, మెడిసిన్. ఉప్పు మెడిసిన్ వాడతారా? ఎక్కడ చెప్పు? కాదు, సెలైన్ ఏంటి? సెలైన్ ఉప్పే, ఉప్పు నీళ్ళే. తెలుసా నీకు? సెలైన్ ఈజ్ సాల్టే. సెలైన్. గ్లూకోజ్ ఏంటి? షుగర్. అది గ్లూకోజ్ ఈజ్ షుగర్. సెలైన్ అంటే సాల్టే. సో ఉప్పు దేనికి పనికి వస్తుంది? మెడిసిన్. రకరకాల యూసేజ్. ఇలా మనుషులు మనం అంట. ప్రభువు చూడండి, నువ్వు కూడా యూఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు. అయితే మనం కూడా ఉప్పు ఎట్లాగైతే నీళ్ళు చుక్కొస్తే, లేక నీళ్ళు దాని మధ్యలోకి వస్తే అది ఎట్లా లేక కాంప్రమైజ్ అయిపోతే ఎట్లా నిస్సారం అయిపోద్దో, మనం కూడా కాంప్రమైజ్ అయిపోయాం కదా. అంటే బిబ్లికల్ స్టాండర్డ్స్కి, దేవుని వాక్య ప్రకారం లేకుండా కొంచెం స్టాండర్డ్స్కి మనం కాంప్రమైజ్ అయిపోయాం అనుకో, ఏమవుద్ది? మనం కూడా టేస్ట్ లేని ఉప్పులుగా మారిపోతాం. దేవుడు వాడుకోలేడు. మనుషులకు ఎట్లయితాం? ఒకప్పుడు ఎట్లా ఉండేది తెలుసా? షైన్ అవుతుండే మనోహర్. ఇప్పుడు చూడు ఏమైపోయాడు మనోహర్. ఏదో డీల్ అయిపోయాడు. ఏదో ఒక విషయంలో మన బ్రదర్ ఏం చేశాడు? కాంప్రమైజ్ అయిపోయినాడు. అది ఆయనకే తెలవాలి. సో ఆ సాల్టీనెస్ అనేది ఏమైంది? పోయింది. ఆ పవర్, లేక ఆ ఆశ, ఆ జిజ్ఞాస అనేది ఏంటి? ఈ లాస్ట్. వై లాస్ట్? అది తెలవాలి. ఒక్కోసారి మన జీవితంలో ఈ బిబ్లికల్ స్టాండర్డ్స్, బైబిల్ యొక్క స్టాండర్డ్స్ ఎప్పుడైతే పోగొట్టుకుని, లేక దాని విషయంలో కాంప్రమైజ్ అయిపోతామో ఉపదనం పోద్దాం. యోసేపుకి ఒక పెద్ద శోధన వచ్చింది. ఆయన లోకానికి ఉప్పు కదా, ఏం చేశాడు చెప్పు? ఆ పై వస్త్రం విడిచిపెట్టి, అది ఉప్పు కరెక్ట్గా పనిచేస్తున్నాం. ఉప్పుదనం పోయింది, ఏమవుతుంది? నేను ఎప్పటి నుంచో చూస్తున్న ఛాన్స్ కోసం. వీడు ఉప్పుదనం పోయింది అన్నట్టు. ఇస్కారియోతు యూదా 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? ఉన్నాడు. అరే ఏం లాభమయ్యా యేసు ప్రభుని వెంబడించి, ఏం లాభం చలో అని ఆ దగ్గర పోయాడు. బాబు వాళ్ళ మనసు అర్థమైంది అనమాట, ఈ యాజకులది.
ఏం చేస్తాను ఏంటి మరి అంటే ఏంటి మమ్మీ ఎందుకు వచ్చిన నేను పట్టిస్తా, మా గురువు గారు ఒంటరిగా ఉన్నప్పుడు పట్టిస్తా, నాకేంటి అన్నాడు ఆమె. అంటే వాళ్ళు ఏమన్నారు, నీ కష్టం మేము ఉంచుకోమరా యూదా, రా అనేసారు. ఎందుకంటే శిష్యులు గౌరవం పోయిందిగా, ఇంతకు దిగినాడంటే ఆ గౌరవం ఉంటుందా, ఉండదు. నీకు ఇచ్చేస్తారా, ఇది 30 సిల్వర్ పీసెస్ తూచి ఇచ్చారంట. ఆ రోజులు తూసేవాళ్ళు. ఎట్లా ప్రభుని మోసం చేశాడు చెప్పండి. ఒక ముద్దు పెట్టాడు. ఉప్పుదనం ఉందా? ఏమంటే మనం ఎప్పుడైతే బిబ్లికల్ స్టాండర్డ్స్ దైవ సంబంధమైన ఆజ్ఞలు ఎప్పుడైతే ఫోర్గా అవుతామో మనలో ఉన్న ఉపదనం పోయిందని అర్థం. ఉత్తగా ఉప్పులాగా కనిపిస్తాం కానీ ఉపదనం. ఎస్తేర్కి ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రార్థన చేసిందా, 3 days ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంది. అలా చెల్లికత్తలందరితో ఉపవాసం చేపించి చెప్పింది మొదటిగా ఏమవుతాడు పెదనాన్న కదా, పెదనాన్న నేను రాజు దగ్గరికి చట్ట వ్యతిరేకంగా ఉన్నను వెళ్తా, ఒకవేళ ఆయన నా వైపు రాజదండం చూపించకపోతే ఏంటి, వెంటనే పట్టుకుని తలకాయ నరికేస్తారు. No one should go into the presence of the king without permission. సరే పోతే అంట రాజు కూర్చొని ఉన్నాడు, ఈమె పోయింది ఎస్తేర్. పోతే ఏం చేశాడు, ఆమెను చూడంగానే దయ పుట్టిందంట. మంచి మాట వాడాడు. అడిగాడు ఎందుకు వచ్చావు ఎస్తేర్ అని. మనల్ని కొంతమంది చూడంగానే మండిపోద్ది. ఎందుకు, ఏదో చేసి ఉంటావు గతంలో, ఇప్పుడు ఈయన ఎక్కిరిస్తే మాత్రం అవు కదా. కొంతమంది చూస్తే ఏమవుతుంది, వచ్చినాడు తలకాయ నొప్పాడు అనుకుంటారా. ఎందుకు ఇది ఉప్పుతనం పోతే, లేక ఎప్పుడైతే నేను కాంప్రమైజ్ అవుతానో ఆ ఉప్పుతనం పోతే. ఒక వచనం చూద్దాం చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం చూద్దామమ్మా. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం చూస్తావా? ఆదికాండం 12:8 చదువు. అక్కడ నుండి చదవండి. అబ్రహాం జీవితంలో ఏం కనిపిస్తుంది, ఒక దశలో కరువు కనిపిస్తున్నాడు, ఫ్యామిన్. కారణం ఏంటి చూసి చెప్పండి. అక్కడే ఉంది అబ్రహాం జీవితం కరువు కారణం ఏంటి. దేవుడు తోడుగా ఉన్నాడు కదా. కరువు కారణం ఏంటి, గుడారం ఎక్కడేసాడు, అది ఇంపార్టెంట్. ఎక్కడేసాడు చెప్పు. హాయికిని బేత్ మాట ఉందా అక్కడ, ఎన్నో వచ్చినాం అది. బయలుదేరి చదవండి. ఇందులో మధ్యన గుడారం వేశాడట. హాయికిను బేతెల్. హాయ్ అనగా రాళ్ల కుప్ప అని అర్థం. బేతెల్ అంటే దేవుని మందిరం అన్నాడు. ఎక్కడ వేసాడు గుడారం మనవాడు, మధ్యలో వేసినాడు. అంటే ఇటు రాళ్ల కుప్పలో లేడు, ఇటు దేవుని మందిరంలో లేడు. అందుకని ఆయన పోయే కొద్ది ఏమొచ్చేస్తుంది జీవితంలో, కరువు వచ్చింది. ఉప్పు ఏమైపోతుంది, టేస్ట్ పోతుంది. అటు హాయిలో లేడు, ఇటు ఇన్ బిట్వీన్. మన జీవితంలో కూడా అంతే. 2 మనస్సులు కలిగి ఉంటాయి, 2 అభిప్రాయాలు కలిగి ఉంటాయి. నిస్సారమైన ఉప్పులాగా మారిపోతాడు. ఇటు దేవుణ్ణి, ఇటు లోకాన్ని, ఇటు దేవుని వాక్యాన్ని, ఇటు ఇంకా లోక సంబంధమైన వాటిని ఇష్టపడుతున్నట్టయితే మధ్యలో ఏమైపోతాం, మనం అటు ఇటు కాకుండా అయిపోతాం. ఎక్కడ వేసాడంటే హాయికిను బేతేలకు మధ్యలో వేసాడు. మాట చూడండి ఎంత చక్కగా రాశాడు. అలాగే పోతే దక్షిణం ఏమైందంటే ఆ దేశంలో కరువు వచ్చేసింది. ఏంటి మీరు అది చదవండి. అబ్రహాము మరలా తాను స్టార్ట్ అయిన పాయింట్కి వచ్చే వరకు దేవుడు అతనితో మాట్లాడ్డాడు. 13:3 చదవండి. 13:3 ఆదికాండం 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అతడు ప్రయాణం చేయొచ్చు అనగా మొదట ఉంచబడిన అది
అప్పుడు దేవుడు మాట్లాడతాడు. చదవండి తర్వాత. సరే మంచిదమ్మా, అక్కడ ఆపు. సో ఎక్కడికి వచ్చాడు మళ్ళీ? ఆ పోయిపోయి దక్షిణ అట్లా ఐగుప్తులోకి వెళ్ళిపోతాడు. ఆ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఎప్పుడైనా ఆలోచన చేసావా నా లైఫ్లో కరువు కారణం ఏంటని? మేబీ ఆర్ కాంప్రమైజింగ్. నువ్వు ఉప్పులాగా ఉండాల్సింది పోయి ఇటు హాయిలో లేవు, ఇటు బేతెల్లో లేవు. ఇటు రాళ్ళ కుప్ప, లోకానికి గుర్తండి, ఇటు రాళ్ళ కుప్పలో ఉండట్లేదు, ఇటు దేవుని సన్నిధిని కూడా. కొంతమంది మధ్యలో భలే బ్యాలెన్స్ చేస్తారు, సర్కస్ లాగా అనమాట. ఈ తాడు మీద నడుస్తారు చూసారా, వాడు ఎట్లా ఒక కట్ట పట్టుకుని అటు ఇటు చేయలేవు. నువ్వు ఆత్మీయ జీవితం తెలుసా నీకు? చేయకూడదు కూడా. అటన్నా ఉండాలి, ఎటన్నా ఉండవు దగ్గర, లేకపోతే కరువు వచ్చేస్తుంది. చాలామంది కరువు జీవితం, ఆర్థికమైన కరువు, ఆత్మీయమైన కరువు, శారీరకమైన కరువు. కారణం అదే అమ్మా. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఏమవుతున్నావు? హ్యాంగ్ అవుతున్నావు. బేతెల్కును ఏమన్నాడు? హాయికి మధ్య గుడారం వేశాడు. అందుకని ఆ ఉప్పు ఏమైపోయింది? మెల్లిగా నిస్సారం. మరలా తిరిగి వచ్చేవరకు దాన్ని ఎక్కడైతే గుడారం వేశాడు ఫస్ట్, అక్కడికి వచ్చేవరకు ఏంటంట అట్లనే ఉన్నాడు. పోయే కొద్ది ఐగుప్తు లోకానికి గుర్తండి. అట్లా 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 వెళ్ళిపోతాడు. మీకు తెలుసు అక్కడ ఒక అబద్ధం ఆడతాడు. చెల్లెలని చెప్తాడు. ఎవరికి ఎందుకు? చక్కంది. రాజు గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటాడు, భయం. ఏమండి ఏ భర్త అయినా ఇప్పుడు మనకు చెప్తాడన్న, మా చెల్లెని చెప్తాడండి ఆయన చెప్తాడా? చెప్తే ఆ ఊరుకుంటుందా? పళ్ళన్నీ ఓడగొట్టి చేతిలో పెడుతుంది. ఏమరా నకరాలు అవుతుందా? ఇంతకాలం అది తెలుసు. ఈయన పోయి ఏం చెప్తాడు? ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో మనం ఏం చేస్తామండి? తప్పు మాటలు, తప్పు సంగతులు చేసేస్తున్నాం. కరువు వచ్చేసిందన్నమాట, భయం వచ్చేసిందన్నమాట. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ధైర్యము, దేవుని సన్నిధిలో ఉంటే ఆ బ్లెస్సింగ్ ఏమైపోయింది? ఈ లాస్ట్ ఇట్ అన్నమాట. మళ్ళీ వచ్చాడు చూడండి. ఇంకొక ఆయన చూద్దాం అపోస్తల కార్యంలో. మన టైం దగ్గరకు వస్తుంది. అపోస్తల కార్యంలో 2వసారి యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్ చాప్టర్ 5. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం మరి ఒక వచనం చూద్దాం. చూడు, ఇక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది. వీళ్ళు కూడా నిస్సారంగా మారిపోయారు పాపం. చూడసారి 5వ అధ్యాయం 1వ వచనం చదవమా. అననీయ అని ఒక మనుష్యుడు చదవండి. ఎట్లా తెలిసిందండి పేతురుకి ఇవన్నీ? గాడ్ రివీల్డ్ హిమ్ అనమాట కదా. డైరెక్ట్గా అడిగేటప్పుడు గుండె ఏమేంటుంది? తక్కువ ఉంటుంది. ఒక స్లిప్ అయ్యి ఒక బీట్ కదా, ఒక 2 బీట్లను 70 కొట్టి ఉండొచ్చు. అనన్య చదువుమా, అనన్య చదువు. చదువు. అనన్య సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? చదవండి. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగాను. చాలమ్మా. ఉప్పేమైంది? నిస్సారైందా? అసలు ఏం చేశారండి వీళ్ళు? ఏం మోసం చేశారు చెప్పండి? పొలం అమ్మేసి వాళ్ళు లేక వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? మెల్లిగా కొంచెం పెట్టుకొని ఇచ్చారు. ఇంతే వచ్చిందని చెప్పారు. దాంట్లో ఏం తప్పు ఉంది? ఆయనదే కదా. అబద్ధం చెప్పాడా? నాకు ఇంతే వచ్చింది పీట అని చెప్పాడా? ఇడిని తెలు కదా, ఇంతే అన్నాడు. అది అబద్ధం ఎక్కడ చెప్పినాడు? ఈయన అడిగాడా ఇంతే అమ్మేవా అని అన్నాడా? ఎంతకు అమ్మేవా అడిగాడా? నాన్ వర్బల్ లాంగ్వేజ్లో అబద్ధం చెప్పాడు. వర్బల్ లాంగ్వేజ్ ఈజ్ ఇప్పుడు మాట్లాడిన వర్బల్ లాంగ్వేజ్. నాన్ వర్బల్ ఏంటి అంటే నేనేం మాట్లాడగానే అబద్ధం చెప్తా. ఎట్లా చెప్పు? కొన్నిసార్లు చూడండి, మనకు తెలిస్తే కానీ ఏం తెలవనట్టు ఉంటాం.
అంటే కొన్ని అన్నీ తెలిసి చెప్పొద్దు కానీ నా ఉద్దేశం అది కాదు. నీకు తెలిసిందని చెప్తే జనం ఏం చేస్తారు అంటే యూనో ఎప్పుడైతే ఈ కాంప్రమైజ్ అయిపోయాడు అనన్య, సఫీర్ అంటే భార్య కదా, చాలాసార్లు అండి చాలా జాగ్రత్తగా ఉన్నామా, దేవునితో ఏం ఆడద్దు, అబద్ధంగా డ్రామాలు ఆడద్దు అనమాట. బికాస్ గాడ్ ఈజ్ సీరియస్. దశంభాగంగానే ఇచ్చాయి, దాంట్లో కొంచెం మిగిల్చుకొని కొంచెం అక్కడ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయొద్దు కదా. ఇక దేవునికి ఒక మొక్కుతున్నారు, రేపు చిల్డ్రన్ క్యాంప్ సంబడి సేస్ లార్డ్ ఐ వాంట్ గివ్ XYZ అమౌంట్, ఆయనతో బేరం ఆడదు ప్రభా, నా పరిస్థితి తెలుసు. నో, ఎందుకు మరి నీకు ఆలోచన ముందే అదే అన్నాడు. డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా అనన్య, మళ్ళీ దీంట్లో ఏం చేసినావు, ఇచ్చినట్టు ఇచ్చావు, దాంట్లో డిడక్ట్ చేసుకుని ఇచ్చావు, ఎవరిని మోసం చేస్తావు దేవుణ్ణా అన్నప్పుడు వెంటనే ప్రాణం ఏమిందా, ఈ లాస్ట్ ఇస్ లైఫ్ అంటండి, ఇంత మంచిగా కదా. అండ్ పేతురు ఎట్లాగైపోయాడు చూడండి. ఒకప్పుడు పేతురు ఎన్ని అబద్ధాలు ఆడాడు కదా, 3 అన్నీ ఆడాడు కానీ ఇప్పుడు బాగా పవర్ఫుల్. అననే ఎందుకు అబద్ధం ఆడాను, గద్దించే స్టేజ్కి వచ్చాడు చూడండి. ఈజ్ గ్రోత్ అండ్ ఈజ్ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అన్నమాట కదా. అడంగానే అదేమైపోయిందంట, ఎస్ ఎప్పుడైతే బిబ్లికల్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అయిపోతామో మన ఉప్పు మన జీవితం ఏమైపోతుంది, నిస్సారం అయిపోతాం. తర్వాత సప్పీర అవసరం మీకు తెలుసు కదా, సప్పీర వచ్చాయి ఆమెను అడుగుతాడు ఏమ్మా అంటే ఆమె ఏమంటుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారనమాట. ఎవరిద్దరు, ఇగో నేను ఇంతే చెప్తున్నా, ఇంతే చెప్పు, ఎవరు అడిగితే ఇంతే చెప్పారు. కొంతమంది చెడ్డ పనులు చేయటంలో భలేగా ఎట్లుంటారు, మంచి యూనిటీగా ఉంటారు. రేపు చిల్డ్రన్ క్యాంప్ ఉంది, లేక పరిచర్య ఉంది, ఒక కొంత మనీ వద్దు నేను ఇస్తాను, నాకు తెలుసు. మొన్న నువ్వు చీర కొని బట్టి కొనియలే, ఇప్పుడు పోయి మందిరానికి ఇస్తాను. కొంతమంది మంచి విషయాలు ఏంటి ఏకీపించాలి అదే కదా. ఎస్, కాంప్రమైజ్ అవుతున్నావమ్మా, జాగ్రత్త. దేవుని విషయంలో ఏం చేయొద్దు, మనం ఎంత నిర్ణయించుకున్నంత ఇచ్చేసాయి, నాకు ఎంత చేసి ఇచ్చేసాయి, అది ఎంత మొక్కుకున్నా ఇచ్చేసాయి. నా మొక్కు బలుని చెల్లించదని అంటాడు కదా దావీదు. ఎస్, ఒకవేళ మొక్కు ఎస్ మంచిదే, తప్పు కాదు. దేవునికి ఇచ్చాయి, దేవునికి ఇమ్మీడియట్గా ఏం చేయాలి, అంతేగాని సగం ఉంచుకొని ప్రభా రేపిస్తా ఎల్లుండి, ఈ మనిషి కానీ ఆయన బేరాలు, ఈ కూరగాయల బేరాలు ఆడేది. ఇఫ్ యూ థింక్ ఓకే ఎస్ లాడ్ అంతే అయిపోయింది, ఫర్గెట్ ఇట్, ఇక అంతే, ఫర్గెట్ ఇట్. డోంట్ కీప్ ఎన్ అకౌంట్ బుక్ అమ్మా, నేను అది చెప్పేది. వేరే వాళ్ళకి మెయిల్ చేసామనుకో, దాన్ని కూడా ఏం చేయొద్దు, జ్ఞాపకం వదిలేసా అంతే. నో, ఎవరికి చెప్పని కూడా చెప్పొద్దు. దెన్ రహస్యమందు చూసి నీ తండ్రి నీకు. యాకోబు పత్రిక 4:4 చదవమ్మా. యాకోబు పత్రిక 4:4 4 చూద్దామా, చూడసారి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరును, వి బికమ్ ఎనిమీస్ ఆఫ్ గాడ్ అంట. ఎవరు ఎప్పుడు లోకస్తులతో ఏకీభవించామంటే దేవునితో వైరం, వి బికమ్ ఎనిమీ బై డిఫాల్ట్ అన్నమాట. ఏమన్నా దేవునితో ఎనిమిటీ పెట్టుకునేవాడు వాడి జీవితం ఏమో చెప్పు. ఇస్రాయేలీలతో చాలామంది ఎనిమిటీ పెట్టుకున్నారు ఇప్పుడు. ఒకటి ఏంటది హమాదా ఏదో ఉంది కదా. మీకు తెలుసా దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడు, నేను ఆశ్చర్యపడ్డాను, మీరు కూడా ఆశ్చర్యపడినారు, ప్రపంచం అంతా ఆశ్చర్యపడింది. వాళ్ళని ఎట్లా చంపారు తెలుసా మీకు? వాళ్ళ దగ్గర పేజర్ మన దగ్గర అప్పట్లో ఉండేవి, మీకు ఈ తరానికి తెలియకపోయి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఒక నోట్స్, ఒక చిన్న మెసేజ్ పెట్టచ్చు అంతే. ఎట్లా బ్లెస్ యూ డోంట్ క్రై అంతే. బ్లెస్ చూసుకొని ఇంకా ఏడుస్తుంది. ఏమండి ఈడు ఏం చేశాడంటే హమాస్ అన్నాడు ఏం చేశాడంటే ఈ ఫోన్స్ అయితే హ్యాక్ చేస్తున్నారని స్మార్ట్ ఫోన్స్ ఏం చేశాడంటే ఆ స్మార్ట్ ఫోన్స్ అన్నీ నిషేధించి వీటిని వాడాడు అనమాట. ఇదేంటి పేజెస్ని. వీళ్ళు ఏం చేశారు, వీడు ఎక్కడ ఆర్డర్ ఇస్తారో కనుక్కున్నారు అనమాట. ఏది పేజెస్. అక్కడికి వెళ్ళి వానితో మాట్లాడి వానితో ఒప్పందం చేసుకొని ఒక లిక్విడ్ బాంబ్ పెట్టాడు అందులో. లిక్విడ్ యూ కాంట్ ఇమాజిన్ లిక్విడ్ బాంబ్.
పెట్టేసి సీల్ చేసి ఇచ్చారు. 9th సెప్టెంబర్ ఎప్పుడో ఒక రోజున, ఒకటే రోజు ఎవరి దగ్గర అయితే ఆ పేజర్స్ ఉన్నాయో, మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయనుకుంటున్నారు? ఈ ఈ వీళ్ళ దగ్గర హమాస్ గ్రూప్ దగ్గర ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కడు పేలిపోయి చనిపోయారు, 3,000 మంది చనిపోయారు ఒకటే దెబ్బ. లోకానికి ఆశ్చర్యం ఏంటంటే, ఎవడన్నా ఫోన్లో హ్యాక్ చేస్తాడు, ఇట్లా కంప్యూటర్ హ్యాక్ చేస్తాడు, పేజర్స్ ఎట్లా హ్యాక్ చేశారు? దానికి ఒక సంస్థ ఉంది, దేనికి? ఇజ్రాయెల్, ముసాద్ అని కదా, ముసాద్ ముసాద్. ఎంత క్లవర్! దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు, ఆయనతో సరిగా ఉండు. లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కదండి. 3,000 మంది ఇప్పటికీ ప్రపంచం అంటే ఎట్లా చేసినారా బాబు ఇది? 3,000 పీపుల్ అండి, దెబ్బకి టబాప్ అంతే. వాడెక్కడో ఉన్నాడు, వీడెక్కడో ఉన్నాడు, ఇరాన్లో ఇరాక్లో వీడు ఉన్నాడు, వాడెక్కడో ఇజ్రాయెల్ ఉన్నాడు. అక్కడ బటన్ నొక్కగానే ఇక్కడ ఇవన్నీ ఏమైపోయినాయి? ఒక్కొక్కడు పొట్టలు పగిలిపోయాయి. ఇక్కడ పెట్టుకుంటారు కదా, దమాలని మీద పొట్టాలు పగిలిపోయింది. ఇంట్లో చూస్తున్నాడు అనుకో, ఏమైపోయింది? 3,000. మన దేవుడు ఏంటి? జ్ఞానం ఇచ్చేవాడా కదా? ఎస్. లోకంతో కాంప్రమైజ్ అయ్యామంటాయి, ఆ దైవ జ్ఞానం కాస్త పోద్ది. అది కాకుండా ఇంకోటి ఏదో చేశారు కదా, ఏంటది దీంట్లో పెట్టారు? ఇంకొక ఇన్స్ట్రుమెంట్లో ఏదో పెట్టాడు బాంబు, ఏది రిమోట్స్లోనే ఏదో, అది యాక్ట్ చేసి. ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఇంతవరకు లోకానికి అంత ఏం లేదు, అంత టెక్నాలజీ తెలియదు అనమాట. అది గాడ్స్ విజ్డమ్ కదండి, అది దేవుని యొక్క విజ్డమ్. శత్రువులు బైబిల్ టైమ్స్లో కూడా వాళ్ళ మాటుగాళ్ళు పెట్టేవాడంట ప్రభు కదా. జాషువా టైంలో, లేక మోజెస్ టైంలో, వేరే రాజుల టైంలో, యెహోషాపాట మాటుగాళ్ళు చాటులో కొంతమంది పెట్టి వీళ్ళు పోయారు, ఒక టీం పంపించేవాడు. అక్కడ పోగానే అయ్యో అని ఓడిపోయినట్టు యాక్టింగ్ చేసేవాడు అన్నమాట. అప్పుడు వీళ్ళందరూ బయటకు వస్తారు కదా, వీళ్ళు ఏం చేశారు అంటే, దాన్ని ఏమంటారంటే యుద్ధ వ్యూహం అంటారు అన్నమాట. మన దేవునికి మించిన యుద్ధ వ్యూహం ఇచ్చేవాడు ఎవడు లేడు. నువ్వు లోకంతో ఏకీభవించకుండా పవిత్రంగా ఉంటాయి, ప్రభు నీకు ఎన్నో కృపలు దాచిపెట్టాడు కదా. విభిచారులారా ఏమన్నాడు? ఇంగ్లీష్ చదవమా, జేమ్స్ 4:4. Friendship with this world is enmity with God. Whoever therefore wants to be a friend of the world makes himself an enemy of God. Yes. హింసలు కదా. దేవుని బిడ్డలో ప్రత్యేకంగా ఉండాలి, అదే ఉండాలి. లోకంలో మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ చాలామందికి, ఇక్కడ చాలామందికి ఫ్రెండ్స్ ఉంటారు కదా. మీకు ఉన్నారా మంచి ఫ్రెండ్స్? చేయొద్దు ఒకసారి, 10 కన్నా ఎక్కువ. ఇరవై మంది ఫేస్బుక్లో కాదు, వర్చువల్గా కాదు, వర్చువల్గా చాలామంది ఉన్నారు, 100 లక్షల కోట్ల మంది. ఒక్కడు పోయి రూపాయి కూడా ఆడు కదా. ఎంత 10 మంది కన్నా ఎక్కువ ఉన్నారా? సో ఏం చేయాలి? వాళ్ళతో ఏకీభవించుకుని చూడాలి. యూ కాంప్రమైజ్ బిబ్లికల్ స్టాండర్డ్స్. ఫ్రెండ్స్ వద్దంటలే, ఉండాలి కానీ, అండ్ డోంట్ ఇన్వాల్వ్ అండ్ డోంట్ కాంప్రమైజ్. అట్లా చేసిన పక్షాన మన దేవుడు ఏంటంటే, యూఆర్ బికమ్ ఎనిమీ ఆఫ్ గాడ్ అంట కదా. బికమ్ ఎనిమీ ఆఫ్ గాడ్. అండ్ మనం ఫైట్ చేయలేము దేవునితో. చేయగలవా? లేదు. ఇశ్రాయేలీలే వంగిపోయారు, ఇక మనం ఏంటి కదా. ఎస్. ఏమండి మరి హీబ్రూస్ చాప్టర్ 12:15 చదవమ్మా. హెబ్రీ పత్రిక 12:15 చదువుదామా. హెబ్రీ పత్రిక 12:15 చదువుతావా? చదువు ఒకసారి. మీలో ఎవడైనాను ఏమండి ఇంగ్లీష్ చదవండి ఒకసారి. 12:15. థ్యాంక్ యూ అమ్మా. 12:15 హీబ్రూస్. లుకింగ్ కేర్ఫుల్లీ lest anyone fall short of the grace of God, lest any root of bitterness springing up cause trouble, and by this many become defiled. ఎవరి సంగతి మనసులో పెట్టుకుని అంటున్నాడు ఇది? ఏసావేనా? బిట్టర్నెస్ అన్నాడు కదా. బిట్టర్నెస్ అంటే చేదు. మరో మాట చెప్పాలంటే అసూయ కదా. ఇప్పుడు ఏసావుకిను ఇంకొక అన్న పేరు ఏంటి, వీళ్ళందరికీ ఏమిటి ఒక జలసి కదా.
ఈ జలసి ఎంత దూరం తీసుకుపోయింది తెలుసా మీకు కదా? మన మనసులో ఈ జలసి వేరే వాళ్ళ మీద, వేరే విశ్వాసాల మీద, లేక నీ చుట్టాల మీద, దట్స్ బిట్టర్నెస్ అంటాం. బిట్టర్నెస్ అంటే ఒకలాంటి చేదు 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 దేవునికి అప్పచెప్పారు కదండి. బిట్టర్నెస్, కొంతమంది చాలా బిట్టర్గా ఉంటారండి. బిట్టర్గా అంటే చాలా చేదు డెవలప్ అవుతుంది. జలసి, అసూయపరుడు ఎట్లా మాట్లాడతాడు? అసూయకు సంబంధించిన మాటలు వస్తాయి, మంచి మాటలు రావన్నట్టు. నీకేం బాబు, దేవుడు మిమ్మల్ని హెచ్చించాడు, నువ్వు కూడా మంచిగా ఉండు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడికి పక్షపాతం లేదు, అది చేత కదా. సో నేను కాంప్రమైజ్ అయ్యావంటే, రెండో తలంపుగా కాంప్రమైజ్ అయ్యావంటే బిబ్లికల్ స్టాండర్డ్, యువర్ సాల్ట్ బికమ్స్ వాట్ ఇస్ సాల్ట్ వితౌట్ సాల్టీనెస్. ఇది పోద్ది అనమాట. ఏంటది? సారం పోతుంది, ఆ టేస్ట్ పోద్ది అనమాట. ఇంకోసారి ఎప్పుడు టేస్ట్ పోద్ది తెలుసా? ఇందాక మనం నేర్చుకున్నాం, లోకంలో ఉన్నాం కానీ లోకంలో ఎట్లుండాలి మనం? సపరేట్గా ఉండాలి. మన మాటల్లో, ఇంకా మన మాటల్లో, క్రియల్లో, చేష్టల్లో, ఇంకా నడకలో. ఏదో నా రూట్ మారింది ఏదో ఉంటాడు, ఏదో ఇప్పుడు వచ్చిన డ్యాన్సులు కాదు, అసలు మంచి పాట అండి అది కదా. దాన్ని ఏం చేసింది ఆమె దాన్ని ఖరాబ్ చేసేసింది. ఆమె కన్స్ట్రక్షన్, ఆమె డిస్ట్రక్షన్ చేసింది కదా. చూడండి, మొత్తం ఆ ప్రత్యేకత అనేది మనకేం కావాలి? కనబడాలి. నడక, మన మాట, మన డ్రెస్సింగ్ ఏమద్దా కావాలి. వాట్ అబౌట్ హెయిర్ స్టైల్? ప్రతి దాంట్లో పరిశుద్ధంగా. ఒక వచనం చూద్దాం చూడండి, పేతురు పత్రిక. మొదటి పేతురు 2వ అధ్యాయం. త్రీ చదమ్మా. ఇక్కడ 3 అది చదువు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. ఇది అంటే ఏమంటుంది సార్? ఎందుకు ఎప్పుడు లేడీస్ మీద ఏడుస్తారు? నేను కాదు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు, వీటి మీద ఫోకస్ వద్దంట. వస్త్రములు ధరించుకుంటాయు అను వెలుపటి అలంకారములను. చదవండి. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకారము. చదవండి. అది ఇంపార్టెంట్. అది దేవుని దృష్టికి ఏంటంటే విలువైంది కదా. ఏది? గుణము అనే అక్షయ అలంకారం. గుణం అంటే క్యారెక్టర్, అవుట్ సైడ్. సో నువ్వు లోకంతో స్నేహం చేస్తే, లేక లోకస్తులతో ఏకీభించితే నిస్సారమైన ఉప్పులాగా అయిపోతా ఉంటాయి. దేవుడిని కనుగొన్న లేక కొనుక్కున్న పర్పస్ అంతా ఏమైపోద్ది? నీరు కారిపోద్దాం. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యూ, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. అది నిస్సారం అవడానికి కారణం ఏంటంటే, లోకస్తులతో ఒకసారి ఏం చేస్తామండి? ఏకీభించేస్తాం. వాళ్ళ డ్యాన్స్లని, వాళ్ళ పార్టీలని, వాళ్ళ నైట్ షోస్ అని, ఇందులో ఏమైపోతాం మనం? ఏం కాదు. రేపు పొద్దున్న వచ్చి ప్రార్థన చేసుకుంటా అంటాడు, కానీ ప్రార్థన వదిలేసాయి. బట్ నువ్వేం పోతున్నావు? నిస్సారమైన ఉప్పులో మెల్లిమెల్లిగా ఏమవుతుంది? నిస్సారమైన పరిస్థితికి వస్తున్నావు. వెంటనే కాదు ఇది, ఎట్లా స్లోగా డెవలప్ అవుతుంది మనం కదండి. రోమన్స్ చాప్టర్ 12:2 చదవమ్మా. రోమన్స్ చాప్టర్ 12:2 చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం. ఇంగ్లీష్ చదువుమా. by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God.
But Yeah. say, జేమ్స్ 1:27 చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట ఉమ్, పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా ఉమ్, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఉమ్, వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఉమ్, ఇహలోక మాలిన్యము తనకంటకుండా ఉమ్, తన్ను తాను కాపాడుకొనుటయునే. ఉమ్. ఏంటంటే ఇహలోక మాలిన్యం ఈ లోక మాలిన్యం అంటే ఏంటి చెప్పు? మురికి నాకు పాపం అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఏమనుకుంటారు, అది చాలా ఈజీయా మనం అంటుకోకుండా ఉండడం? ఇప్పుడు లోకంలో ఉన్నాం కానీ ఎట్లా నిన్న ఎవరో తామరాకు మీద ఒక పాట పాడారు. తామరాకు మీద నీళ్ళు పోస్తే ఎందుకు జారుతుంది? నిలవదు. ఎందుకు? దాని మీద వ్యాక్స్ ఉంటుందండి. కరెక్ట్, దాని మీద ఒక వ్యాక్స్ కోటింగ్ లాగా ఉంటుంది. ఎవరు కొట్టారు ఆ కోటింగ్? దేవునితో ఉంటే ఏ చెడ్డది నీ మీద ఏంటి, ఆ వ్యాక్స్ కోటింగ్ పోయింది అనుకో, తామరాకు మీద కూడా కుళ్ళిపోద్ది ఆకు. తామరాకు పెద్దగా ఉంటుంది కదా, దాని మీద నీళ్ళు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు మామూలు ఆకు చూడండి, నీళ్ళు పడిపోదు. కానీ తామరాకు మీద నీళ్ళు ఏంటి? దానికి వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది. దేవునికి నువ్వు ఇష్టంగా బతకాలంటే ఈ లోక సంబంధమైన వాటిని చేయగానే దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక సంబంధమైన ఫ్రెండ్స్, థింగ్స్. ఇవాళ మన చుట్టాలు కూడా మార్మోస్ లేని వాళ్ళు ఉంటారండి. మనం అనుకుంటా వాళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు, నో, అది నీ భ్రమ కదా. చాలామంది మన చుట్టాల్లో కూడా ఏముంటారు, ప్రభు భయం లేనివాడు ఉంటారు తెలుసా. చర్చికి వస్తున్నారు కదా అని ఏమనుకోకూడదు, బిలీవర్స్ అనుకోకూడదు. కొంతమంది మంచి అమాయకులు ఉంటారు, చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు బిలీవర్ అనుకుంటారు. కరెక్టా తప్ప? 99% తప్పు. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవడు కాదు, కాదు. ఇంకొక తెగ వాళ్ళు మా చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు, నో, తప్ప. అది కూడా బిలీవర్స్. ఇప్పుడు గురుగులు కలిసే ఉన్నాయండి కోతకాలం వరకు. ఎవడు బిలీవరో ఏంటో తెలియదు. అఫ్కోర్స్ మనం వాళ్ళతో సహవాసం చేసే కొద్దీ తెలిసిపోతుంది. ఎందుకు చెప్తున్నా ఎస్, లోకమునకు ఏకీవిస్తున్నాము, ప్రత్యేకత లేకుండా నీ జీవితం ఉందేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది మనకి లోకంలో దేవుని నుంచి దూరం చేయడానికి, లేక కాంప్రమైజింగ్ స్టేజ్ తీసుకొస్తానికి ఒక బిలాం స్టోరీ, ఒకటి స్టోరీ ఆఫ్ బిలాం. నేను తెలుసా మీకు? బిలాం గురించి దేవుని వాక్యం ఎంత బాగా చెప్తుందంటే, ఆయన విషయం నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను, టైం కూడా అయిపోతుంది. నెంబర్ 1 నేను తెలుసా, బిలాంని మనం గాడిద మాట్లాడింది అది అనుకున్నాం. దాని తర్వాత ఏం చేశాడు తెలుసా మీకు? ఆయన దేవుని శపించాలంటే వాళ్ళు బ్యాడ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. ఎవరికి? ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు? వాళ్ళు పాపం చేసే విధంగా ఇప్పుడు ఈయనని తీసుకొచ్చారు, దేవుడు వద్దన్నాడు. ఆ తర్వాత అక్కడికి అయిపోయింది స్టోరీ కాదు. ఏం చేశాడు తెలుసా? ఒక బ్యాడ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఏం ఇన్స్ట్రక్షన్ చెప్తాడు? అరే అవుతుందా, ఇదంతా కాదు, వీళ్ళని కొట్టాలన్నా తిట్టాలన్నా దేవుడే. సో దేవునికి వ్యతిరేకంగా పని చేస్తే అందరూ అడిగారు ఏం చేయాలి. ఏం లేదు, మోయాబీలు ఉన్నారు పక్కన, మన దేశానికి పక్కన ఎవరున్నారు? వాళ్ళతో పాపం ఒక అక్కడ ఆ టైంలో జాతర ఫెస్టివల్ జరుగుతుంది. వీళ్ళందరినీ అక్కడ పంపించు. ఎక్కడ? ఇజ్రాయెల్. ఆటోమేటిక్గా ఏం చేస్తారు వాళ్ళు? ఆ స్త్రీలను తెలిసి లేక వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని పట్టుకుంటారు. ఆ రోజుల్లో రాక్షస ప్రేమలు ఉన్నాయి, రాక్షస వివాహాలు. రాక్షస అంటే తెలుసా? రాక్షస వివాహాలు ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయంట, అరకు ప్రాంతం. ఇప్పుడు అక్కడ సంత అవుద్దండి. సంత అంటే మార్కెట్లో చిన్న అమ్మాయిలు వచ్చారనుకో మంచిగా, వాళ్ళని ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయి వాళ్ళని పెళ్లి చేసుకొని అప్పుడు వాళ్ళ పెద్దలతో ప్రవేశపెడతాడు. బాగా ఇట్లా మా అమ్మాయి నాకు ఇష్టమైంది అంటే వాడు ఒక తప్పు వేస్తాడు, ఒక ఫీ వేసి ఇక అమ్మాయితో ది మ్యారీ. అది రాక్షస వివాహం. అంటే ఎత్తుకుపోయేది ఏంటది? రాక్షసులే చేసేది, మనుషులు చేయరు. సో ఈ రాక్షస వివాహం వీడేం చెప్పాడు? ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అన్నమాట.
ఎవరికి? మోయాబీలు, నువ్వు యూ ప్లీజ్ డూ దట్ అప్పుడు ఏమవుతుంది? ఇశ్రాయేలు పాపం చేస్తారు. ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇది? మోయాబీలకు ఇచ్చాడు. చూపించమను. ఆ శత్రువుకి ఇచ్చాడు అన్నమాట. కానీ ప్రవక్త, దేవుని సేవకుడు లేక దేవుని బిడ్డ ఇట్లాంటి చెత్త ఇన్స్ట్రక్షన్ ఇచ్చా ఉంటాయి. యూఆర్ అకౌంటబుల్ టు గాడ్ కదా. ఇట్లా కొన్ని మాటలు నేను చెప్పేసి మీరు ఇంటికి వెళ్తారు, ధ్యానం చేయండి. ప్రకటన గ్రంథం తీయండి, 2వ అధ్యాయం 14 వచ్చిన చూద్దామా. ప్రకటన 2:14 చదువు. చూడు ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చిన చూద్దాం. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చదవండి. అవేమనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేను బాలాకునకు చెప్పాడు. అంటే శత్రువు రాజుకి ఈడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. హలో ఇప్పుడు అర్థమైందా? ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నావో చెప్పాలి. ఇంతకీ కొంతమంది ఏ పార్టీ వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది విశ్వాసంలో ఉంటాడు, ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు? డెవిల్కి ఇస్తుంటాడు సార్ ఇట్లా చేయాలి. ఇంతకీ ఈ డెవిల్ ఆ డెవిల్ అర్థం కాదు. వాడే ఆశ్చర్యపోవాలన్నమాట. ఎవరు? వీడు నాకే చెప్తున్నాడు సలహాలు, అంటే నాకన్నా పెద్ద డెవిల్ వీడు, అంతే కదా. తర్వాత చదువు. ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని ఉరియొడ్డమని అంటే ఉరి పెట్టమని, బాలాకునకును నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు దాన్ని బిలాము బోధ అన్నాడండి దేవుడు. టీచింగ్ ఆఫ్ బిలాము అంటే ఉరి పెట్టమని, లేక ఉరి వడ్డమని, ఇతరులను సమస్యల్లో పడేయమని బాలాకు శత్రువుకి ఇచ్చాడంట. ఏంటి అందుకని దేవుడు ఆయనకి ఇచ్చిన శిక్ష అంటే తెలుసా మీకు? ఇంతగా తెలీదా? ఇంకా మన కంటిన్యూ చేద్దాం. ఏంటమ్మా? కత్తితో పొడిచి, అంటే యుద్ధంలో ఈయన ఎందుకు పోతాడు యుద్ధంలో నాకు తెలియదు, కానీ యుద్ధం పోగానే కత్తితో పొడిచేస్తాడు. ఏనివ్వండి. ప్రకటన 2:14 చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. తర్వాత 2 పేతురు 2 అధ్యాయం 15 వచ్చినాం. 2 పేతురు 2:15 చదవమా. 2 Peter chapter 2:15 చదువు. 2:15 ఆ మాట చూడు. తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఏ మార్గం వదిలేడు? తిన్నని మార్గము నుంచి ప్రభు మార్గాలన్నీ ఏంటి? అవి తిన్నని చక్కని. ఈయన దాన్ని వదిలేసి చదువు వంకర మార్గం పోయి తిన్నని మార్గాన్ని విడిచి తోవ తప్పిపోయి చదవమా. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. దుర్నీతి కలుగు బహుమానమును ప్రేమించుచు అయితే ఆ, తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఏమండి గెయిన్ ఫ్రమ్ రాంగ్ థింగ్స్, ఫ్రమ్ డూయింగ్ రాంగ్ థింగ్స్. చెడ్డ పనులు చేసి లాభం సంపాదించు. మన కిరస్థాన పనులు సోకాన్ బిలీవర్స్ లంచం తీసుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? గెయిన్ అది ఎట్లా వస్తుంది లాభం? రాంగ్ థింగ్స్. ఏం తప్పలేదు, మేము వాళ్ళకి చేస్తున్నాం. ఈ సర్వీస్ ట్యాక్స్ ఇది ఏమంటారు? సర్వీస్ ట్యాక్స్ గిఫ్ట్. అది ఎవరో పెట్టిన పేరు? నువ్వే పెట్టుకున్నావు పేరు. సర్వీస్ ట్యాక్స్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? లా పక్కన సున్నా పెడితే లాం, చా పక్కన సున్నా పెడితే చం, అంతే. దేవుని మాట ఎంత క్లియర్. తిన్నని మార్గం వదిలేటంటే ఫర్ గెయినింగ్ రాంగ్ థింగ్స్, లేక రాంగ్ వేలో పట్టుకుందామని. ఏంటి మరి ఇంటికి వెళ్తే ఆలోచన చేయండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 11 వచ్చిన చూద్దామా. యూదా పత్రిక 1:11 చూడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 11 వచ్చిన చూద్దామా. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గం వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానం పొందవలనని ఆ మాట అండలం చేయి. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి. చేసినట్టు సో మన బ్రదర్ ఎట్లా పరిగెత్తాడంట? ఆత్రంగా. దేనికోసం? బహుమానం ఇది ఉంది కదా, బహుమానం పొందవాలి. ఎవరిచ్చారు నీకు బహుమానం? బాబు వాళ్ళు శపించు బహుమానం. వద్దు రాను అన్నాడు. దీన్ని అమౌంట్ ఎక్కువ చేశాడు అన్నట్టు. నేను రాను ఎక్కువ చేశాడు. ఇంకా సరే వస్తున్నా దేవుడిని అడుగుతా అన్నాడు. ఇంటిదే ఈ మనసులో ఏముంది? ఆ డబ్బుకి చూడాలి, తీసుకోవాలనుంది. ఏంటంటే బిలాము సంగతి ఎందుకు చెప్తున్నాడంటే ప్రత్యేకత లేనివాడు, సేవకుడే లేక దేవుని బిడ్డనే, కానీ ఏం లేదు, సెటప్ ఆటలేదు. వాళ్ళు దేవుడు చెప్పాడా చెప్పించొద్దని చెప్పాడా? వాళ్ళు ఎవరో కూడా చెప్పారా? మరి ఎందుకని నీకు అది
దేవుడు అనేక సార్లు మనకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు, ప్లీజ్ డోంట్ గో దేర్ రా, వాళ్ళతో స్నేహం చేయొద్దు, మంచిది కాదు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చెప్పిస్తుంటాడండి దేవుడు. గాడ్ ఈజ్ ఎ జెంటిల్మెన్ కదా, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చెప్పిస్తాడు. మమ్మీ ద్వారా చెప్పించాడు. మమ్మీ నీకు ఏం తెలుసు, లోక పోకడ నీకేమో తెలుసా, ఎప్పుడో 1927లో పుట్టినావు నువ్వు, యూ డోంట్ నో ఎనీథింగ్ మమ్మీ. వీడు పెద్ద పుట్టి వెలకబెడుతున్నట్టు. అది మోడర్న్ ఏంటి మమ్మీ, కల్చర్ మమ్మీ. వద్దురా పిల్ల మంచిది కాదు, ఎందుకో ఒకలాగా ఉంది. నీకు తెలియదు మమ్మీ, నీకు తెలియదు. నువ్వు ఎల్లో అద్దాలు పెట్టుకుంటే ఎల్లో కనిపిస్తుంది, రెడ్ కట్టుకుంటే రెడ్ కనిపిస్తుంది. నువ్వు ఏ అద్దాలు పెట్టుకున్నా, అమ్మలకు కూడా బోధ చేసే కూతుర్లు బయలుదేరారు. బోయ్ మన పొట్టలోంచే వచ్చి మనకి బిల్లాము వంకర త్రోవను పోయాడంట కదా. ఎందుకో తెలుసా, బహుమానం ప్రేమించి కదా వేస్ట్ అయిపోయింది ఆయన లైఫ్. అక్కడితే నిస్సారమైన ఉప్పులాగా మిగిలిపోయాడు అన్నమాట. దేవుడు అతను ఎప్పుడు ఇంక వాడుకోలేదు. హీ వాజ్ జస్ట్ దేర్, థ్రోన్ అవే. మనుషుల చేత తొక్కబట్టుకే కానీ దేనికి. మన జీవితాలు అలాగ ఉండకూడదు. దేవుడు వాడుకోవాలి. ఎప్పటివరకు వాడుకోవాలి? నువ్వు నేనైతే అనుకున్న ప్రభువా డబ్బాలో పడే వరకు ఏం కావాలి, గాడ్ షుడ్ యూజ్ యూ అండ్ మీ. అలా వదిలేసంటే తుప్పు పట్టిపోద్దండి కదా. తుప్పు పడుతుంది దేవునికి. మనకి అసలు ఏంటి ఇష్టం ఉండదు, అసలు ఉండకూడదు నీకు, మనకు ఉండదు. తుప్పు పట్టిపోవద్దు. ప్రభా నీ సేవలు ఏం చేయి, వాడుకో, కొట్టు, తిట్టు, ఎరగొట్టు, పగలగొట్టు, ఏమైనా చెయ్యి, కానీ యూస్ఫుల్గా ఉండాలి. నిస్సారమైన ఉప్పులాగా మార్చబడుకుందుము గాక కదా. సపరేట్ అవ్వదాం మరి ప్రభునందు. మరి మనం జెన్యూన్గా ఏ విషయం కాంప్రమైజ్ కాక, బిబిలికల్ స్టాండర్డ్స్ మనకు స్టాండర్డ్, లోక సంబంధించిన స్టాండర్డ్స్ వేరే కదా. ఈ లోక సంబంధించిన స్టాండర్డ్స్ వేరే, లోక సంబంధం వేరే. దాన్ని పట్టుకుని ఏడాడు. డోంట్ లూజ్ ద సాల్టీనెస్ ఇన్ యూ. మనకెంత సాల్ట్ కదా, మనకు సాల్ట్. వేరే దగ్గరికి మనతో ఇతరులతో మాట్లాడినప్పుడు ఏంటి, ఒక ఉప్పుదనం. ఎస్ అదే అన్న వచ్చాడు, మంచిగా పాట పాడి, లేక మంచి లెసన్ చెప్పాడు, అది ఉప్పు. రేపు చిల్డ్రన్ క్యాంప్ ఉంది, లేక యూత్ క్యాంప్ ఉంది, నువ్వు వాడబడాలి. అవునా కదా. నాకెందుకులే, ఉప్పు పోతుంది. శ్రీశ్రీ ఏమన్నాడంటే, కొందరు మనుషులంట, కొందరు యవ్వనులు పుట్టుకతో వృద్ధులంట. వాడు పుడతాం ఎట్లా పుడతాడు, ఓల్డ్ పుడతాడు. అంటే అర్థమైంది, వాడి థింకింగ్, వాడి యాక్షన్ ఎట్లుంటుంది. అమ్మా వాడు ముసలాడు, కాలు నొప్పి, గీలు నొప్పి, అది నొప్పి, వీడికి లేవటానికి ఒక కష్టం. దేవుని పనులు అది కాదు కదా. నువ్వు వాడబడాలమ్మా ఎప్పటివరకు, లేకపోతే వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మన టైం అయిపోయింది, షార్ట్ అయిపోయింది. నువ్వు అది తిరుగుతా, నీకు రక్షణ ప్రణాళిక అర్థమయ్యేలోపే చాలా టైం అయిపోద్ది, ఇంకొద్దిగా మిగిలింది. అందుకనే చిన్నప్పుడే రక్షణ పడితే కొంచెం టైం ఉంటుంది మనకి. ఏంటి దాన్ని ఏమంటుంది, దాన్ని ఏదో బఫరింగ్ కోసం కొంచెం టైం ఉంటుంది. బఫరింగ్ కోసం కొంచెం మనం పెరిగే కొద్ది ఏమవుతుంది, దేవునిలో వాడబడుతుంటారు. కొంతమంది మ్యారేజ్ విషయంలో కాంప్రమైజ్ అవుతారు. మొన్న ఒక మ్యారేజ్ వెళ్ళారు, చెప్పానా, నాతో ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, మీరు ఎవరు, సారీ జోసెఫ్ అండ్ ఏంటి అంటారు, దీప్తి. ఏమండి నా కలర్ కన్నా 4 అంతలు ఉంది అమ్మాయి. ఆమె నవ్వుతే ఒట్టి పళ్ళే కనిపిస్తున్నాయండి. వీడు కొంచెం మనవాడు పర్వాలే అనుకున్నా, ఎందుకని ఎంత కాంప్రమైజ్ అయ్యాడు, ఎందుకు గ్రామ దేవతలాగా పెద్దగా వేసుకుందామండి ఇక్కడ. నేను అప్పుడే అనుకున్నా, ఎందుకంత కాంప్రమైజ్ అవుతున్నావు, ఎందుకంత స్టూప్ అవుతున్నావు. అంటే అందం కాదు, యూ హ్యావ్. అంటే కొంతమంది దైవభక్తి లేని అమ్మాయిలు చేసుకుంటారు. వీడేమో యాక్టివ్గా ఉన్నాడు, ఎవరిని చేసుకోవాలి అది, లేకపోతే ఏమవుద్ది. మొన్న ఎక్కడ చెప్పినాం ట్రైనింగ్ అయింది, అమ్మ టైం అయిపోయింది, ట్రైనింగ్ అది ఆపిరా,
ట్రైనింగ్ అయినప్పుడు చెప్పినాం. ఒక యాక్టివ్ పర్సన్కి